నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మతీ భవ. గురుగారు, ఇది చాలా మందికి ఉండే సందేహము. ఏంటంటే మనకి పూజ గదిలో, దేవుడి గదిలో విగ్రహాలు పెడతా ఉంటారు కదా! అభిషేకం చేసేందుకో, కొంతమంది ఇష్టాల ప్రకారంగా విగ్రహాలు పెడతా ఉంటారు. కొంతమంది ఇంట్లో విగ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ఏది నిజం? అసలు మనం పెట్టొచ్చా? ఇంట్లో పెట్టకూడదా? యాక్చువల్లీ మీరు అడిగినటువంటిది విషయమే కాదని నేను అనుకుంటాను. హ్మ్. కానీ మన భరతఖండంలో అది పెద్ద విషయం. హ్మ్. నేను విషయం కాదంటే ఒప్పుకోరు. ఎందుకంటే మరి నేను ఆరాధించాలన్న దేవతామూర్తులు ఒక విగ్రహాల రూపంలోనో లేకపోతే పటాలు ఉంటాయి కదా మనకి, చిత్రపటాలు. అవునవును. అంటే నిజంగా దేవతలు ఆ విధంగా ఉంటారా అని ఎవరికి తెలియదు. హ్మ్. కానీ మా మంత్రాలలో ఆ దేవతలు ఆ విధంగా ఉంటారని ఆ మంత్రాలని డీకోడ్ చేసి ఆ విధంగా ఆభరణాలని ఆయుధాలని ఇచ్చి ఈ దేవత కుడికాలు పైన పెడుతుంది, ఈ దేవత కుడికాలు ఎడంకాలు పైన పెడుతుంది, అమ్మవారు ఇన్ని చేతులు ఉంటాయి, ఇక్కడ ఇన్ని చేతులు ఉంటాయి, ఈ ఆయుధాలు ఉంటాయి అని చెప్పి మంత్రాలని డీకోడ్ చేయగా వచ్చినటువంటివే మనకి చిత్రపటాల్లో కనిపించే హనుమంతుల వారు ఇట్లా ఉంటారు అని. నిజంగా హనుమంతుల వారిని ఈ పటాలు చేసేవాళ్ళు కానీ విగ్రహాలు చేసేవాళ్ళు చూసారా? లేదు. అనాదిగా ఆ దేవాలయాలు నిర్మించి ఇప్పుడు రాములు వారు ఉన్నారమ్మా, సీతమ్మ వారు ఉన్నారు. వారు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ సైకత లింగాలు అని ఇసుక కనబడితే ఇసుక, పుట్టమన్న కనబడితే పుట్టమన్నతో చక్కగా శివలింగాలు చేశారు. కాశీలో కావచ్చు, భీముడు చేస్తే భీమలింగం అని, అర్జునుడు చేస్తే అర్జునుడు చేసిన లింగం ఒకటి ఉంటుంది. అట్లాగే శుక్ర గ్రహాలు కూడా కాశీలో శివలింగాలు ప్రతిష్టాపన చేసినాయి. శుక్రలింగం అని, గురులింగం, బృహస్పతి లింగం అని, ఇట్లాంటి వాళ్ళు పెట్టినటువంటి లింగాలకు కూడా మనం ఆరాధన చేస్తాం. నవగ్రహాలన్నీ కూడా శివుణ్ణి నెలకొల్పారు. అంటే దేవతల్ని అనాదిగా మనకి ఇప్పుడు కాదు, మనకి తెలియదు ఎవరికి. దేవతామూర్తులను ఒక శివలింగం మాత్రమే చేశారు. మిగతా విగ్రహమూర్తుల్ని మనం ఏంటంటే ఇందా చెప్పినట్టుగా మనకి మంత్రం ఉంటుంది. మనకి ముక్తా విద్రమ హేమ నీల ధవల ఛాయే ముఖే స్త్రీ క్షణై అంటే గాయత్రీది ఏమనుకోండి. ఈ యొక్క శ్లోకము మాకు మెయిన్ అనమాట, అదే మూలం. ఆ మంత్రాన్ని ఆధారంగా చేసుకొని అమ్మవారికి 5 ముఖాలు, అమ్మవారికి ఇన్ని చేతులు ఉంటాయి, అమ్మవారి విధంగా గులాబీ పుష్పంలో ఉంటుంది. అట్లాగే సరస్వతి దేవి ఉన్నారంటే ఆవిడికి తెల్లటి పుష్పం ఉంటుంది, ఆవిడ అట్లా కూర్చుంటారు. ఇట్లా రకరకాల దేవతామూర్తులు. విష్ణుమూర్తి ఉన్నాడంటే విష్ణుమూర్తి ఒకలాగా, జ్వాలా నరసింహస్వామి విగ్రహం ఒకలా ఉంటుంది, ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా స్తోత్రాలు, మంత్రాల ఆధారభూతంగా మనకి పటాలు పెట్టినాయి. మరి మనం ఇప్పుడు ఈ కలియుగంలో మనసుతో పూజ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. మన మనసు ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడే ఉంటుంది, ఎదురుకుండా దేవతలు ఉంటారు. అవునా కదా? ఎవరైనా సరే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేరు, 10 ఆలోచనలు మైండ్లో అందరికీ. అలాంటి వాళ్ళు దేవతా విగ్రహం ఉన్నా, దేవతామూర్తులు ఉన్నా కూడా పూజ చేసినా వాళ్ళకి ఏం ఫలితం రాదమ్మా. యాక్చువల్లీ అంటే ఉన్న విషయం చెబుతున్నానమ్మా. నిజంగా పూజ చేయాలి అంటే మన చుట్టూ, మనం అంతరిక్షంలో ఉన్నాము, మన చుట్టూ పంచభూతాలే ఉన్నాయి. సూర్యుడు ఉంటాడు, రాత్రి అయితే చంద్రుడు ఉంటాడు. ఇంకా దేవతలందరూ వాళ్ళలోనే నిక్షిప్తమే ఉన్నారుగా. స్త్రీ దేవత ఎవరు? చంద్రుడు. పురుష దేవతకి మనకి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపమే విష్ణు, ఆయన సూర్య భగవానుడు. అంటే మనం పగలు రాత్రిలోనే ఉన్నాంగా, మనకి వాళ్ళు అప్లై అవుతూ ఉంటారుగా. అంటే మనం ప్రశాంతంగా ఇలా కూర్చొని ధ్యానంలోకి వెళ్తే దేవతామూర్తి, ఒకప్పుడు యోగులు ఋషులు వాళ్ళకి దేవతామూర్తులు ఎవరు లేరు, వాళ్ళు ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు పైకి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. నా శ్రీమన్నారాయణమూర్తిని విష్ణులోకంలో చూశారు, కైలాసానికి వెళ్ళి శివుని చూసి వచ్చారు, ఆయన నాట్యం చేస్తుంటే ఈవినింగ్ చూసేవాళ్ళు. అవన్నీ మనం అప్లై చేసుకుని ఇక్కడ చక్కగా చేసుకుంటున్నాం. సాయంత్రం పూట ప్రదోషంలో శివుడికి అభిషేకం చేస్తే ఆ ఋషులందరూ అక్కడ, ఇప్పుడు కాశీలో సాయంత్రం పూట చేస్తారు కదా, సప్త ఋషులకు సంబంధించి ఈశ్వరుడికి అసలు చూస్తుంటే ఒళ్ళంతా గౌరుపాటుగా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు చేస్తుంటే అక్కడ కైలాసంలో ఋషులందరూ ఈశ్వరుడికి చేస్తూ ఉంటారు, ఆయన భరతనాట్యం చేస్తుంటే. అట్లాగే పార్వతీ పరమేశ్వరులు మన యొక్క భూలోకంలో తిరుగుతూ ఉంటారు. అంటే ఏంటంటే అమ్మ, ఇవన్నీ మనము కలియుగంలో సామాన్యమైన మానవులో మనకు ఉన్నటువంటి ఈ కర్మదోషాల వలన వాళ్ళని డైరెక్ట్గా చూడలేము. మన మనసుతో కూడా పరిశుద్ధంగా వాళ్ళని ఆరాధించలేము. కళ్ళు మూసుకొని దేవతలు అంటే కళ్ళు మూసుకోగానే మనకి దేవతలు కనపడరు, రకరకాలవి ఏవో కనిపిస్తాయి, రకరకాల కలర్సే కనిపిస్తాయి మనకి. ఒక్క కలర్ కనిపించినప్పుడే వాడు ధ్యానంలోకి వెళ్ళినట్టు. ఆ ఒక్క కలర్ కనిపించదుగా. అందుకని కళ్ళు తెరుచుకొని మన ఇంట్లో కొంతమంది దేవతలు ఉంటారు, దాదాపు 108 మంది దేవతలను పెట్టేస్తారు. విగ్రహాలుగా పెట్టుకుంటారు, ఫోటోలుగా పెట్టుకుంటారు. సరే, ఫోటోలు పెట్టారనుకోండి ఇబ్బంది ఏం లేదు, వాటికి ఒక పుష్పం పెట్టుకోవచ్చు, ధూపం వెలిగించుకోవచ్చు, నైవేద్యం. మనకి విగ్రహాలు ఉంటాయి, అవి కూడా కొంతమంది బొటనవేలంత ప్రమాణమని, కొంతమంది ఇంత ప్రమాణమని తయారు చేసి వాళ్ళ మనసు నచ్చినట్టుగా పెట్టుకొని కంపల్సరీ వాటికి అభిషేకాదులు, అట్లీస్ట్ సంప్రోక్షణ, రోజు కూడా నీళ్ళతో మంత్రం చెప్పుకుంటూ సంప్రోక్షణ చేయటము, కాస్త ధూపము, దీపము, వీలుంటే ఈ మూర్తులు ఉన్నప్పుడు అన్న నైవేద్యం పెట్టాలమ్మా.
అన్న నైవేద్యాలు ఎవరైనా సరే ఉమ్, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వీళ్ళలో ఎవరైనా సరే దేవతామూర్తులు ఉంటే భోజనం అన్నస్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపంగా ఉమ్, ఆ అన్నాన్ని ఇచ్చేది ఎవరు? వాళ్ళే కదా, ఆకాశం నుంచి వర్షరూపకంగా. ఉమ్, కాబట్టి అన్నం కంపల్సరీ నైవేద్యం పెట్టాలి. ఉమ్, సరే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవన్నీ ఏంటంటే అది కుదరకపోతే ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. కానీ దేవతామూర్తులు ఉన్నప్పుడు కంపల్సరీ వాటికి సంప్రోక్షణ అభిషేకము ఉండాలి, అన్న నైవేద్యం ఉండాలి. అందుకనే ఇత్తడి దేవతామూర్తులు కానీ వెండితో చేసినటువంటి మౌల్డింగ్తో ఉన్నటువంటి దేవతామూర్తుల్ని ఆరాధన చేసేటప్పుడు నిత్యము వాటికి అర్చన ఉంటేనే అవి మన యొక్క గృహంలో వాళ్ళు కూర్చొని మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. ఓకే ఓకే ఇప్పుడు చేయకపోతే వాళ్ళు పరిపాలించాలా, మనకేమైనా దోషమా అంటే వాళ్ళకి మనం పూజ చేయట్లేదు, మనం ఏం చేయట్లేదు అనే మానసిక భావన ఉంటుందిగా. ఉమ్, ఇప్పుడు ఒకటమ్మా, మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నామమ్మా, ఉమ్, 10 మందిలో ఒక 7-8 మంది భోజనం చేశారు, ఉమ్, ఒక 2 భోజనం చేయలే. ఉమ్. వెళ్ళి తలుపులు కొడతా ఉంటాం, లేకపోతే వాడు కూర్చుంటే అన్నం తిను అని చెప్తాం, స్త్రీ అయినా పురుషులైనా. అవునవును. వాళ్ళు తినకపోతే వాళ్ళ ఇంట్లో వండేటటువంటి ఆవిడ తల్లి కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, ముఖ్యంగా స్త్రీలకే ఈ యొక్క పట్టింపు ఉంటుంది. ఉమ్, ఉమ్, తిననంతసేపు వాళ్ళని హింసిస్తూనే ఉంటారుగా. ఉమ్. తిను, భోజనం చేయి, లేకపోతే కళ్ళు తిరుగుతాయి, అన్నం తినకపోతే శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది, లేకపోతే నువ్వు బయటికి వెళ్తే కళ్ళు తిరిగిపోతాయి, ఇట్లా చెప్తూ ఉంటారుగా. ఉమ్, అంటే ఒక మనిషికి మనము భోజనం తినకపోతేనే ఎంత అంటుంటాము, మరి దేవతామూర్తులకి ఎక్కడో మన ఇంట్లో ఎక్కడో ఒక మూల పెడుతుంది దేవతల్ని, ఈశాన్యమో లేదా తూర్పు భాగంలోనో ఎక్కడో ఒకటి పెడతాం, అవును. వంటగదిలో పక్కన ఎక్కడో ఒకటి పెడతాం. పెట్టినప్పుడు వారికి ఏదో ఒకటి సదుపాయంగా చేయాలిగా. ఉమ్, ఉమ్. ధూపం ఇచ్చేసేసి ఏదోటి బెల్లం అంటే ఇక దేవతామూర్తుల్ని మనం విగ్రహ రూపంలో లేకపోతే బెల్లము, అరటిపండు, ఇంత పంచదార నైవేద్యం పెట్టచ్చు. కానీ విగ్రహమూర్తులు మాత్రము ఎవరు, ఇందాక మీరు ఏదో అడిగారు, ఉమ్, ఎవరిని ఏ దేవతామూర్తుల్ని పెట్టుకుంటారో అని. అవును వాళ్ళకి కులదేవతలు ఉంటారు. అవును. గ్రామ దేవతల్ని మాత్రం ఎవరు పెట్టుకోరమ్మా, వాళ్ళని వెళ్ళి ఆరాధించడం తప్ప. ఉమ్, ఉగ్రదేవతల్ని పెట్టుకోకూడదు, అవును గురుగారు. ఉగ్రదేవతల్ని పెట్టుకోకూడదు. ఉంటే దానికి మంత్రం ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి చేస్తూ ఉండాలి. ఓకే. వాళ్ళకి కూడా శక్తి రావాలి కదమ్మా. అవునవును. లేకపోతే ఆ శక్తి నిర్వీర్యంగా ఉన్నప్పుడు ఉపయోగం ఏముందమ్మా, వీళ్ళు పెట్టుకునే ఉపయోగం ఏముంది, అదొక దోషం కదా. అవునవును. పంచభూతాలు వచ్చి చూస్తూ ఉంటాయి, అయ్యో వీళ్ళకి ఏం చేయట్లేదు అని. ఉమ్, ఉమ్, ఉమ్. ఎందుకంటే వాళ్ళే కదా పంచభూతాలని సంరక్షించే దేవతలు. అవును గురు. ఇట్లా మొత్తం కూడా మన అంతరిక్షంతోనే సంబంధం ఉంటుందమ్మా. ఓకే. అంటే గురుగారు ఇంట్లో మనం విగ్రహాలు పెడుతున్నాము అంటే దానికి తగ్గట్టుగా నియమాల్ని పాటించగలగాలి. పూజలు, అర్చనలు, నైవేద్యాలు కూడా పెట్టగలిగితేనే పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. నిర్లక్ష్యం చేస్తాం, మా వల్ల కాదు, మేము అది చూసుకోలేము అలాగా ప్రతిరోజు అన్నప్పుడు విగ్రహాలు పెట్టకపోవడమే మంచిది. పెట్టుకోకపోవడం నయం. అవి తీసుకెళ్ళి గంగానదిలో, పారే గంగానదిలో కానీ, పారే కృష్ణానదిలో కానీ, గోదావరి నదిలో కానీ చక్కగా వస్త్రంలో ఉమ్, పెట్టేసేసి అంతరిక్షానికి నమస్కారం చేసుకొని, స్వామి మేము భరాయించలేకపోతున్నాం, మా ఇంట్లో విపరీతమైనటువంటి గొడవలు, అరుపులు, కొట్లాట్లు జరుగుతున్నాయి, మేము మీకు ఏది ప్రశాంతంగా పూజ చేయలేకపోతున్నాం. అట్లాగే కొంతమంది ఈ దేవతల మూర్తులను పెట్టుకుంటే ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటారు. స్త్రీలకి మెన్సెస్ వచ్చినప్పుడు ఉమ్, ఉమ్. కలిపేసుకుంటారు కదా ఇంట్లో. గురుగారు? అంటే ఇంట్లోనే తిరిగేస్తూ ఉంటారు వాళ్ళు. ఓహో, ఆ అలాగా. 4 రోజులు ఆ, విడిగా కూర్చోరు. అందరూ కూడా ప్రాంతీయపరంగా కానీ, కొంతమంది ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కుదరకపోవచ్చు. విడిగా కూర్చోరు. అట్లానే మనం తప్పు పట్టలేం, వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఉమ్, అలాంటి వాళ్ళు ఏంటంటే మరి ఒకటే రూమ్ ఉంటుంది, కట్టినేస్తారు, ఏదైనా నెగిటివ్ ఆరా ఉంటుంది. అందుకని వాళ్ళు పెట్టుకునేటప్పుడు దేవతామూర్తుల్ని వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారని చెప్పి, లేకపోతే వెళ్ళిన ప్రతి దేవాలయంలో విగ్రహాలు తెచ్చేసి పెట్టేస్తూ ఉంటారు. కృష్ణుడు బాగున్నాడు, పారే కృష్ణుడు, లేకపోతే వెంకటేశ్వర విగ్రహం బాగుంది, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకొని ఉన్నాడు, గద పెట్టుకొని హనుమంతులు బారు గురుగారు బాగున్నారు. మీరు వేరు వేరు దేవుళ్ళు చెప్తున్నారు, అలా కాదు ఒకటే సంబంధించిన. ఫర్ ఎగ్జాంపుల్ వినాయకుడు ఉన్నారు అనుకోండి, ధాన్యాల విగ్రహం అని ఇంకొకటి, అవును. చెక్కతో చేసిందని ఇంకొకటి, అవును. 3 ముఖాలు ఉన్నాయని ఇంకోటి, అలా ఒకటే దేవుడివే 4-5 వేరియేషన్స్ లో కూడా పెడతారు. అలంకారయుతంగా పెట్టుకోవచ్చు తల్లి. దేవుని రూమ్ లో పెట్టి దేవుడి రూమ్లో అలాంటివి పెట్టకూడదు. చేయకూడదు. దేవుడి రూమ్లో పెడితే దీపారాధన పొద్దున సాయంత్రం చెయ్యాలి. ఓకే. మామూలుగా ఏదో ఒక విగ్రహాన్ని పెట్టుకొని నిత్యము ఆరాధన చేసుకోవటం విశేషత్వం అమ్మ. కనిపించిన ప్రతి దేవాలయంలో లేకపోతే అందరూ ఇచ్చారు కదా అని చెప్పి అవి తీసుకొచ్చి మటుకు ఇంట్లో పెట్టుకున్నారంటే వాళ్ళని పోషించలేక, 2 పిల్లల్ని పోషించలేక అల్లాడుతున్న వాళ్ళు 10 మంది పిల్లల్ని ఎట్లా పోషిస్తారు? మరి దేవతలు కూడా పిల్లలు లాంటి వాళ్ళేగా, వాళ్ళకి అన్నం పెట్టాలిగా. మనకు కనపడకపోవచ్చు, పంచభూతాలు నోరు తెలుసుకొని చూస్తూ ఉంటాయట, అరే వీళ్ళకి పెట్టండి రా, వీళ్ళు ఏడుస్తున్నారా, బాధపడుతున్నారా అని. ఏదో ఒకటి ఇంత పెట్టండి, బెల్లం పానకం పెట్టండి, వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే ఇంత పంచదారతో చేసిన పెరుగన్నమో, లేకపోతే పంచదారతో చేసిన క్షీరాన్నమో ఏదో ఒకటి పెట్టండి, వాళ్ళకి ఆవాహన అవుతుంది, మీ కుటుంబాన్ని రక్షిస్తారు. మీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి వాళ్ళు కడుపు నిండితే కళ్ళు తిరగకుండా వాళ్ళు తృప్తిగా ఉంటారు. అంటే నేను చెప్పేది కొంచెం వాళ్ళకి కాలక్షేపంగా ఉన్నా కూడా అమ్మ, కానీ నిజం కదా గురుగారు, మనతోనే మనం ఎట్లా ఉంటామో దేవతలు కూడా అట్లాగే ఉంటారని మనం నిర్ణయించుకోవాలి. అదే పూజలు చెయ్యం కదమ్మా.
కాబట్టి మనకి ఎట్లా అయితే శరీర అవయవాలన్నీ ఇచ్చారో భగవంతుడికి కూడా అట్లాగే ఉంటాయి. వాటిల్ని సంరక్షించుకోవడం మన బాధ్యత. మనం దేవతల్ని సంరక్షించుకుంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవతలకు పూజలు చేసి ఇట్లా ఆరాధిస్తే ఏమీ కాదు, వాళ్ళకి ఏది కావాలో అది సపర్యలు చెయ్యాలి. ఇంట్లో వాళ్ళకి చేయకే పాపాలు ముడగట్టుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నానమ్మలకి తాతమ్మలకి వాళ్ళని కేర్లెస్గా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయాక ఎంతమంది కేర్లెస్ చేస్తున్నారు. అవన్నీ దోషాలు కాదా? మరి దేవతామూర్తుల్ని చూసుకోకపోతే ఎంత మహా దోషాలు వస్తాయి చెప్పండమ్మా. ఇవన్నీ తెలియక చాలామంది తప్పులు చేస్తున్నారమ్మా. అవకాశం ఉంటే ఒక చిన్న ఫోటో పెట్టుకొని దీపారాయణ చేసుకొని నమస్కారం చేసుకోండి. విగ్రహాలను పెట్టుకుంటే ఏదైనా టీవీ షెల్ఫ్ పైన ఎక్కడో అక్కడ అంతగా కోరిక ఉంటే పెట్టుకొని చూసుకుంటూ ఉండండి. వచ్చిన వాళ్ళు కూడా చూసుకుంటారు. ఒక్కసారి పీఠంలో పెట్టి మనం గనక సరిగ్గా చేయకపోతే మటుకు ఆ యొక్క దోషం కుటుంబానికి వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే గురుగారు ఇందాక మీరు ఒకవేళ మేము చేయలేము అనుకుంటే పారే నదిలో అలా వేయొచ్చు అన్నారు కదా. కొంతమంది గుడిలో కూడా పెట్టేసి వస్తూ ఉంటారు. చిత్రపటాలు కూడా ఒకవేళ డ్యామేజ్ అయితే ఇంట్లో ఉంచుకోకూడదు, కొంచెము డ్యామేజ్ అయినవని అది కూడా గుడిలో చెట్టు కింద పెట్టడం ఇలాంటివి చేస్తారు. అలా చేయవచ్చా? బద్ధకం ఎక్కడ పెట్టాలో తెలియక దేవాలయంలో అంటే పూజలు జరుగుతాయి కదా అని ఆ చెట్టు దగ్గర ఆ రాయి దగ్గర పూజారులు లేనప్పుడు గుళ్ళు మూసేసి ఉన్నప్పుడు దొంగచాటుగా వెళ్ళి ఫోటోలు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోటోలు పగిలిపోయినవి అన్నీ పెట్టేస్తారు. ఇట్లా పెట్టకూడదమ్మా. పగిలిపోయిన ఏదైనా ఫోటోలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ చక్కగా శుభ్రం చేసి అవి డస్ట్బిన్లో వేయాలి. ఏది అద్దాలు, అది చెక్కలు, ఫ్రేము అవన్నీ తీసేసేయాలి. తీసేసి వాటికి ఏం పెద్ద ఇది ఉండదు. దేవతామూర్తుల ఫోటోలు ఉన్నాయనుకోండి, అవి వీలుంటే ఏదైనా నీళ్ళల్లోనే అమ్మ. అన్నిటికీ మనకున్న పంచభూతాలలో ఇప్పుడు అగ్నిలో వేస్తే మనసు దహిస్తుంది. మనం పూజించిన దేవుళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేయలేము. నీళ్లు పారే నీళ్ళలో వేసామనుకోండి, ఓ చెరువు ఉందమ్మా, ఆ చెరువులో వేసేసారండి ఆ ఫోటోని. ఇవన్నీ వేస్తే కలుషితం అవుతుంది. తీసుకెళ్ళి మొత్తం మూటలు తీసుకెళ్ళి మనం వేసామనుకోండి, కష్టం కదా. అవును, ఫ్రేమ్ తోని గ్లాస్ తోని ఇలా వేస్తే తప్పు. మట్టి అయితే ఇప్పుడు మట్టి గణపతిని ఎందుకు వేస్తున్నాం చెరువుల్లో? దానికి అబ్జెక్షన్స్ లేవు. అదే మీరు రాతి విగ్రహాన్ని తీసుకెళ్ళి వేస్తే అది కరగదు లోపల. అందుకనే ఎవరైనా సరే ఏదైనా పగిలిపోయిన ఫోటోలు ఉంటే ఆ వెనకాల ఉన్నటువంటి ఫ్రేమ్ని అంతా కూడా చెత్తబుట్టలో వేయండి. దేవతామూర్తి ఫోటో ఉంటుంది కదా, అది మీకు ఇష్టం లేకపోతే లేకపోతే చేయించుకుంటే కొత్తది చేయించుకోండి, పెట్టుకోండి. వెనకాల ఫ్రేము అద్దము వేయించి. లేకపోతే తీసుకెళ్ళి ఏం చేయాలి, ప్రశాంతంగా ₹1 నాణ్యం పెట్టి క్లాత్లో పెట్టేసి చుట్టేసేసి అదేదో విసిరేయకుండా వేసేసి నమస్కారం చేసుకొని, వేసే ముందు దేవతకి నమస్కారం చేసుకుని వేస్తే శాపం తగలదమ్మా. క్లాత్ అది ఏ కలర్ అయినా ఏదైనా పర్వాలేదమ్మా. అంటే వాళ్ళని మనం ఇప్పటిదాకా ఆరాధించాం కదమ్మా. యాక్చువల్లీ ఆ ఫోటోల్లో విగ్రహాల్లో దేవతలు ఉండరమ్మా, మన మనసులోనే దేవతలు ఉంటారు. మన మనసుతో ఆరాధించి వాళ్ళతో టైఅప్ అవుతాం. మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులతో ఎట్లా ఆప్యాయత అభిమానంతో మనం పెరిగిన ఈ 20 ఏళ్ళ జీవితంలోనే కదా వాళ్ళు దూరం అయితే తట్టుకోలేక ఏడుస్తాం కదా. అట్లాగే దేవతల విగ్రహాలు పగిలినప్పుడు వాళ్ళకి చక్కగా తీసేసి పెట్టుకోవాలి, లేకపోతే నీళ్ళలో వేయాలి. అలా వేయటం ద్వారా మరి అట్లా అని చెప్పి ఇలా ముడిచేసేసి వేయలేంగా. చక్కగా వాళ్ళకి ఒక క్లాత్లో పెట్టేసేసి మూట కట్టినా ఏం కాదు. లోపల అంటే ఏ చేసినా పవిత్ర భావంతో చేయండి. దేవుణ్ణి కొన్నా పూజించినా వాళ్ళని తీసుకువెళ్ళి నీళ్ళల్లో వదిలేసిన పవిత్ర భావంతో వేస్తే మనకి కాలము శపించదు. కాలం ప్రతిదీ తాడై గుర్తుపెట్టుకోండి. మన 2 నేత్రాలే మనకి ఉన్నాయి. శివుడు 3వ నేత్రం అంటారు. శివుడు 3వ నేత్రమే కాలము. కాలములో గ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయి మన భూమిని చూస్తూ. నక్షత్రాలు ఉన్నాయి, అవి సూక్ష్మ కెమెరాలు తెలుసు కదా. బైనాక్యులర్లో చూసిన దానికిను మైక్రోస్కోప్లో చూస్తే ఇంతది కూడా మనకి ఇంత పెద్దది కనిపిస్తుంది. నక్షత్రాలు మైక్రోస్కోప్స్, బైనాక్యులర్స్ గ్రహాలు. ఇక దేవుడు వీటిని సృష్టించి మనల్ని చూస్తున్నాడు. అందుకని మనం ఏ పని చేసినా దేవతలందరూ మనల్ని చూస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు ఆ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లో ఉతికి ఆరేయటమో, లేకపోతే దానికే మనకి శని అని పేరు ఇచ్చారు కదా. మాకు శని పట్టింది, మాకు ఈ సమస్యలు వస్తున్నాయని చూసుకుంటాను. దేవుడి లెక్కలు దేవుడికి ఉంటాయి. గురుగారు ఇందాక మీరు చెప్తూ ఒక మాట అన్నారు, ఏమని అంటే వంటగదిలో అన్నట్లుగా దేవుడి గది వంటగదిలో ఉంటుంది అని చెప్పేసి చెప్తుండే కదా. అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలామంది మనకి ఇదివరకు కమెంట్స్లో కూడా అడిగినారు, ఏమని అంటే ఇంట్లో కొంతమందికి రెంట్లో ఉండేవాళ్ళు అనుకోండి, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి సపరేట్గా దేవుని రూమ్ పెట్టుకునే అవకాశం దొరకకపోవచ్చు. అప్పుడు అదే కిచెన్లోనే చిన్న మండపంలాగా ఒక ర్యాక్ తగిలించుకోవడము, లేదా కబోర్డ్స్లో ఒక షెల్ఫ్లో పెట్టుకోవడము, ఇలా చేస్తూ ఉంటారు. అలా పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే మనం ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటాము, తిరుగుతూ ఉంటాం కిచెన్లోకి బయటికి, అలా కిచెన్లో పెట్టుకోవచ్చా అసలు? అమ్మ, మనకి వాస్తుశాస్త్ర రీత్యా చూస్తే
గర్భము అంటే మధ్యహాలు, దాని తర్వాత ఈ ప్రదేశంలో ఆగ్నేయ ప్రదేశంలో వంటగది పెట్టమన్నారు. అంటే మనకి తూర్పు భాగంలో సూర్యుడు ఉదయించే దాంట్లో ఆగ్నేయ భాగము శుక్రుడికి అధిపతి అనమాట. మరి వంట చేయాలంటే వంటశాల ఆగ్నేయంలోనే ఉంటుంది. వంట చేసేటప్పుడు ఎన్నో కూరగాయలు కోస్తాము, కడుగుతూ ఉంటాము, వాటర్ కూడా అక్కడే ఉంటుంది. సూర్య భగవానుడి యొక్క కిరణాలు డైరెక్ట్గా, ఒకప్పుడు అంటే అట్లా సిస్టమ్ ఉండేది. అందుకనే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఆ సిస్టమ్ బాగా ఉపయోగపడుతోంది. మామూలుగా ఇల్లు పక్క పక్కన ఉన్న వాళ్ళకి సూర్యరశ్మి లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న నార్మల్గా ఉన్న అపార్ట్మెంట్లో కూడా సూర్యరశ్మి లేక అల్లాడిపోయే వాళ్ళు ఉన్నారు. కొన్ని వాస్తుశాస్త్ర రీత్యా ఈ గుమ్మానికి అయితే కనుక తూర్పు భాగం వాళ్ళకైతే ఆగ్నేయంలో పెడతారు. మరి దేవతలకి కొంతమంది ఏంటంటే తెలియక దేవతా రూములు ఈ మొత్తం బెడ్రూమ్స్ ఉంటాయి, 4 బెడ్రూమ్స్ పెద్ద పెద్దవి, హాల్ పెద్దది ఉంటుంది, వంటగది అయితే సూపర్గా ఉంటుంది. అది ఓపెన్ వంటగది, ఓపెన్ కిచెన్ అంటారు కదా, అది కావచ్చు, లేకపోతే ఓ రూమ్గా ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆలోచిస్తారు. ఆ బిల్డర్ కానీ ఆ ఇచ్చేటటువంటి ఇంజనీర్స్ కానీ దేవుడి రూమ్కి తగ్గట్టుగా ఇవ్వరు. ఎందుకని? ఇప్పుడు మల్టీ హౌసెస్ కదా, అన్నీ ఒకే అపార్ట్మెంట్లో రకరకాల వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అన్నీ అమ్ముడవ్వాలి కాబట్టి వాళ్ళు పెట్టుకోరు. సరే, అది వ్యాపార సహజం, దాన్ని మనం తప్పు పట్టకూడదు. కానీ సనాతన ధర్మంలో మరి నిత్యము లేస్తే దైవారాధన లేకుండా, ఆ తీర్థం తీసుకోకుండా, కుంకుమ పెట్టుకోకుండా, దేవత ప్రసాదం తీసుకోకుండా బయటికి వెళ్ళలేని వాళ్ళు కోటీశ్వర్లు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్స్, మనలాంటి సామాన్యులు కావచ్చు, వాళ్ళేం గొప్పవాళ్ళని కాదమ్మా. అంటే ఎవరైనా సరే దేవతారాధన చేయకుండా బయటికి రారుగా. ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టకుండా ఎవరు భోజనం కూడా చేయరు. మరి అలాంటప్పుడు ఎక్కడ పెడతారు దేవతల్ని? హాల్లో పెట్టలేం. ఎందుకని? ఎవరు పడితే వాళ్ళు బూట్లల్లో వస్తారు, చెప్పుల్లో వస్తారు, లేకపోతే బయట వదిలేసి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. బస్సుల్లో వచ్చేవాళ్ళు, రైళ్లలో వచ్చేవాళ్ళు, ఇంట్లలో ఇబ్బందులు పడేవాళ్ళు వస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ 13 రోజుల్లో వ్యాపార రీత్యా వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ వస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమవుతుంది? ఆ పాదధూళితో, ఎన్నో భూతప్రేత పిశాచాలు ఆ పాదధూళితో ఇంట్లోకి వస్తాయి. మనం దేవతలను ఎందుకు పెడతాం ఇంట్లో? పాజిటివ్ వైబ్రేషన్స్, ఎనర్జీస్ రావడం కోసం పెడతాం. మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం? పాజిటివ్ వైబ్రేషన్స్ మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక చిన్న నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తే ఆ దేవతలు ఇబ్బంది పడిపోరా? ఒకడు ఎవడన్నా మనల్ని అనుకున్న మాట అంటే మన మనసు 15 రోజులు ఇబ్బంది పడిపోయి కొంతమంది దాన్ని కక్షగా మారుకుంటారు, కొంతమంది లీవ్ ఇట్, ఓకే నేను మంచివాడిని, వాడి కర్మ వాడు అనుభవిస్తాడని వదిలేస్తాం. మరి దేవతలు అట్లా కాదు, క్షోభిస్తూ ఉంటారు. అరే నన్ను కాపాడలేకపోతున్నారు, తీసుకొచ్చి హాల్లో పడేశారని. బెడ్రూమ్లో మరి పెట్టగా చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, మరి దాంపత్య సౌఖ్యం అనుభవిస్తారు, అక్కడ దేవతలు ఉంటారు. ఇవన్నీ కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి. ఇక మనకి సేఫెస్ట్ ప్లేస్ ఏదమ్మా? వంటగది. వంటగదిలో చక్కగా ఒక ప్రదేశంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆల్రెడీ కట్టుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళే ఉంటారు. అక్కడ కొంచెం గ్యాప్ ఇస్తారు, ఒక 2 అంగుళాలు 6 అంగుళాలు ఎంతో కొంత గ్యాప్ ఇచ్చుకొని, ఎందుకంటే మళ్ళీ వంట చేసేటప్పుడు ఆ నీళ్లు అవన్నీ అక్కడ పడకుండా చేసుకొని దేవతల్ని పెట్టుకుంటారు. అక్కడే పెట్టుకోవటం వలన ఏంటంటే అమ్మ, వంట చేయంగానే చక్కగా నైవేద్యం పెట్టుకోవడానికి స్త్రీ ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లా. 4 అడుగులు ఇటు 4 అడుగులు ఇటు. అట్లాగే పూజ చేసుకునేటప్పుడు వంట ఆపేసుకుంటే చక్కగా, మరి వంట చేస్తుంటే ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకోలేరు, అవునా? ఎందుకంటే వేసే తాలింపులు కావచ్చు, స్మెల్ వస్తుంది. లేకపోతే ఎప్పుడెప్పుడు ఆహారం తినాలని ముందు దేవుడి కన్నా ముందు మనం తాపత్రయపడుతూ ఉంటాం. అందుకని పూజ ప్రశాంతంగా చేసుకునే ప్రదేశం కూడా ఏదంటే వంటగది. ఎందుకని వంటగదిలోకి ఎవరు రారమ్మా, డైరెక్ట్గా ఎవరు రారు. ఒక్క స్త్రీకి మాత్రమే అర్హత ఉంటుంది. మహా అయితే ఏదన్నా అడగడానికి పురుషుడో లేకపోతే పిల్లలో వంటగదిలోకి వచ్చే అవకాశం తీసుకుంటారు. ఎందుకంటే వంటగదిలోకి వస్తే ఆ గిన్నె ఇవ్వు, ఈ చెంబు ఇవ్వు, ఇవన్నీ చెప్పి అడుగుతారని చెప్పి ఎవరు వెళ్ళరు. నాకు తెలిసి పురుషులు ఎవరు వంటగది లోపలికి వెళ్ళరు, పని చెబుతారని, అది సహాయం అని అనుకోరు. కాబట్టి దేవుడు చక్కగా స్త్రీ యొక్క పర్యవేక్షణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటాడు. దీంట్లో మీరు ఒకటి అడిగారు, నాన్ వెజ్ అని. వెజ్ నాన్ వెజ్ అనేది ఇంగ్లీషు పదాలు, అవునా? ఇప్పుడు కడుపుకి సంబంధించిందమ్మా. భోజనం ఎప్పుడు కూడా ఎవరిని రిస్ట్రిక్ట్ చేయకూడదు. మనుషులు మనమే రిస్ట్రిక్ట్ చేయకూడదు. మీరు అది తింటే నేను మాట్లాడను, మీరు అది తింటే మీ డబ్బు నేను ముట్టుకోను, మీరు అది తింటే నేను అసలు మీ వంక కూడా చూడను. ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇది ప్రపంచ ధర్మం అమ్మ. ప్రపంచంలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తింటారు, బతుకుతారు, ఎవరి కర్మ వాళ్ళది. దానికి ఈ మతాలు కులాలతో కూడా సంబంధం లేదు, అవునా కాదా? మనకున్న 4 ధర్మాలు ఉన్నాయి, క్షత్రియులు ఉన్నాయి కదా. వీళ్ళల్లో ఎవరు ఏం తింటున్నారో ఎవరికి అనవసరం. ఎవరికి పొట్ట ఇది వాళ్ళది, ఎవరి కర్మ దోషాలు వాళ్ళకి తగులుతూ ఉంటాయి. తినేవాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, తిన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు. కాబట్టి అది ధర్మం వేరు, ఆహార ధర్మం అంటారు దాన్ని. అది అక్కడ పెట్టుకున్నప్పుడు ఇక్కడ కన్వీనియంట్ చూసుకోవాలమ్మా. ఏం చేసినా
దేవుడికి ఉమ్, అవన్నీ ఏం పట్టవు. ఉమ్, మీరు అన్నం నైవేద్యం పెట్టారా, మీరు తిన్నారా, ఉమ్, కంపల్సరీ వాళ్ళు కూడా ఎప్పుడో చేసుకుంటారమ్మా. ఉమ్, చేసుకున్నప్పుడు దేవుడు అడ్డం వచ్చాడు అనుకుంటే ఎట్లా? ఉమ్, ఎక్కడ పెడతారు? కొంతమంది తీసుకెళ్ళి బాత్రూము గోడ అటు ఉంటుంది, బాత్రూమ్కి ఇటు పక్కన దేవుడిని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దక్షిణం పక్క తిరిగే వాళ్ళు ఉంటారు. చాలామందికి తెలియట్లా. ఉన్నవాళ్ళు కోటీశ్వర్లు 5 కోట్లు పెట్టి అపార్ట్మెంట్లో లేకపోతే ఇండివిజువల్ విల్లాస్ కొంటున్నారు. ఉమ్, వాళ్ళకి ప్లేస్ ఎక్కడ దొరకనట్టుగా దక్షిణం పక్క పెట్టుకుంటారు, ఉమ్, బాత్రూమ్కి ముందో వెనకో పెట్టుకుంటారు, హాల్లో పక్కన పెట్టేసేసుకుని తలుపులు పెట్టుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా తలుపులు తీసి, ఇదిగోండి మా దేవతా విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, మేము నిత్యము ఆరాధన చేసుకునేది చెప్పకూడదు, మన ఇంట్లో దేవతా మూర్తుల్ని కూడా చూపించకూడదు, అందుకనే కర్టెన్స్ కానీ తలుపులు కానీ వేసేసి ఉంటాయి. ఎందుకంటే అవి చూపిస్తున్నారంటే అహంకారము, దర్పము, గర్వము మీలో అలాగే ఉన్నాయి. నేను ఈ పూజ చేస్తున్నా, ఇదిగోండి రోజు నేను ఈ ప్రసాదాల నైవేద్యం పెడతా చెప్పమన్నారా దేవుడు ఎవరికన్నా? ఉమ్, చెప్పకూడదు. ఆత్మతో మనసుతో సంధించి చేసేది పూజ. మీ ఆత్మని మనసుని గనక బహిర్గతం చేసుకుంటే వేరే వాళ్ళ దగ్గర ఆ పూజా ఫలితం అంతా వాళ్ళు ఘోష రూపకంగా వెళ్ళిపోతుంది. ఓకే, అబ్బో, ఓకే. ఇంత దేవతామూర్తులు ఉన్నారే, ఉమ్, వీళ్ళు ఇన్ని పూజలు చేస్తున్నారే, అయిపోయా వీళ్ళ ఇంట్లో మనశ్శాంతి కరువు అవుతుంది. ఉమ్, మన లోపల అంతరంగిక విషయాలు ఎలా ఉంటాయో గోప్యంగా మన దేవతామూర్తులు అందుకనే వంటగదిలో పెడతారు. ఆగ్నేయంలో వంటగది ఉంటే తూర్పు భాగానికి ఆగ్నేయానికి మధ్యలో ఒక 40% రేంజ్లో దేవతామూర్తుల్ని పెడతారు. ఉమ్, కాబట్టి ఇన్ని ధర్మాలు మన యొక్క శాస్త్రంలో, వాస్తుశాస్త్రం కావచ్చు, జ్యోతిష శాస్త్రం కావచ్చు, మానవ శాస్త్రం కావచ్చు, ఉమ్. మన కన్వీనియంట్గా చేసుకునేవి కొన్ని ఉంటాయమ్మా, శాస్త్ర రూపంగా చేసేవి కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా గురుగారు ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పారు. అందరికీ ఉండే జనరల్ డౌట్స్ని ఈరోజు క్లియర్ చేశారు. వాళ్ళ సందేహాలని నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు గురుగారు. లోక కళ్యాణమస్తు. శ్రీమాత్రే నమః.